హైదరాబాద్ బౌరంపేటలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. కన్న తల్లి కర్కశత్వానికి పసికందు బలైపోయింది. 2 నెలల బాలుణ్ణి కట్టెల పొయ్యిలో వేసి కాల్చి చంపేసింది ఓ తల్లి. ఏడవకుండా నోట్లో గుడ్డలు కుక్కి కాళ్లు కట్టేసి హత్య చేసింది. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని నిర్మాణంలో ఉన్న భవనం వద్ద ఈ ఘటన జరిగింది. అయితే విషయం బయటకు రాకుండా గోప్యంగా ఉంచేందుకు భవన నిర్మాణ సంస్థ యాజమాన్యం ప్రయత్నించింది. అపార్ట్మెంట్ సేల్స్ తగ్గిపోతాయని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించింది భవన యాజమాన్యం. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ సుస్మిత చెప్పండి, అత్యంత ఘోరమైన ఘటన చూస్తున్నాం, ఎలా వెలుగులోకి వచ్చింది, పోలీసులు చెప్తున్న వివరాలేంటి? దిండుగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గౌరంపేటలో కసాయిపల్లి కర్కశాన్ని కూడా చూపించినట్టు కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే వీళ్ళంతా కూడా మధ్యప్రదేశ్ నుంచి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే కుటుంబం అంతా ఒకరు దినసరి కూలీగా పనిచేస్తూ ఉన్నారు, మరో వ్యక్తి వాచ్మెన్ గా కూడా పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రతిరోజు కూడా ఆ బాలుడు ఏడుస్తూ ఉన్నాడని చెప్పేసి ఇవాళ ఒక్కసారిగా నోట్లో గుడ్డ పెట్టి ఏడవకుండా ఉండేలా కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. ఆ తర్వాత కట్టెల పొయ్యిలో పెట్టి ఆ బాలుడిని కాల్చి చంపేసింది ఆ తల్లి. అయితే వెంటనే ఏదైతే భవన నిర్మాణంలో ఉంది అది ఓవరాల్ ఆ సమీపంలో కూడా ఆ భవన నిర్మాణంలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అక్కడ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అయితే ఇవాళ ఆ ఘటన చోటు చేసుకోగానే ఆ చుట్టుపక్కల స్థానికులు చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు కూడా చెప్తున్నారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని అయితే పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. వెంటనే దిగుదల పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన కారణం అయితే బాలుడు ప్రతిరోజు ఎక్కెక్కి ఏడ్చడం కారణంగానే ఆ తల్లి ఈ విధంగా చేసినట్టుగా కూడా అయితే పోలీసులు ప్రాథమిక సమాచారం మేరకు అయితే చెప్తూ ఉన్నారు. రైట్ సుస్మిత, థ్యాంక్ యూ.